హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసిన వెంటనే మీకు తెలిసిపోయి ఉంటుంది ఇది ఎక్కడ అనేది. మీరు గెస్ చేస్తుంది కరెక్టేనండి. ఇది వచ్చేసి చార్మినార్. హైదరాబాద్ అంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది చార్మినార్. చార్మినార్ అంటే భాగ్యలక్ష్మి అమ్మవారు. హైదరాబాద్ అంటే ఇవి మూడు మనకు ఫస్ట్ వచ్చేవి. సో ఆ రోజు వచ్చేసి రిపబ్లిక్ డే, చాలా పబ్లిక్ ఉన్నారు. అండ్ షాపింగ్ కూడా అలా 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 జరిగిపోతూనే ఉంది. మనకు లేడీస్ అంటే ఫస్ట్ చూసేదే చార్మినార్ అమ్మవారు. షాపింగ్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, మనకు కావాల్సినవి అన్నీ మనం వెతుక్కుంటూ ఉంటాము. ఆ రోజు పైకి కూడా అలో చేశారు. ఇంతకుముందుకు 2 టైమ్స్ వెళ్ళాను, పైకి అలో లేకుండే. ఈసారి పైకి అలో చేశారు. నేను పైకి వెళ్ళాను, 4 సైడ్ల నుండి వీడియో కూడా తీసానండి. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారు ఆ రోజు రిపబ్లిక్ డే. అమ్మవారిని కూడా 3 రంగులతో అలంకరణ చేశారు. ఎంత అంటే ఎంత అందంగా ఉంది. అమ్మవారే వచ్చి అక్కడ కూర్చున్నారేమో అనిపిస్తుంది, అంత అందంగా ఉన్నారు. పబ్లిక్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి, చాలా రష్గా ఉంది. ఎక్కడ కూడా ఖాళీ లేదు, పైన కానీ కింద కానీ షాపింగ్స్ కానీ. మేము పిల్లలను తీసుకొని వెళ్ళాము. కొంచెం కేర్ఫుల్గా వాళ్ళని చూసుకోవడానికే నాకు ఎక్కువగా టైము పట్టింది. ఎందుకంటే అంత రష్గా ఉన్నారు, మెట్లు ఉన్నాయి, పబ్లిక్ ఉన్నారు, చూసుకోవాలి కదండి పిల్లలని. సో దీన్ని 1591లో నిర్మించారు మహమ్మద్ కూల్ కుతుబ్ షా. ఇది గోల్కొండని పాలించిన 5వ రాజు ఈయన, మన నిర్మించిన ఆయన. దీన్ని ప్లేగు వ్యాధికి గుర్తుగా కట్టించారు. అప్పట్లో జనాలు ప్లేగు వ్యాధి వచ్చి చనిపోతూ ఉండేవారంట. దానికి గుర్తుగా ఈ చార్మినార్ అనేది నిర్మించడం జరిగింది. మనకు చిన్నప్పటి నుండి తెలిసిన విషయమేనండి. చార్మినార్ అంటే 4 మినార్లు అనే అర్థం. ఇది మనకు చిన్నప్పుడు టీచర్ వాళ్ళు చెప్తూనే ఉండేవారు, ఇప్పుడు కూడా తెలిసిన విషయమే. ఇది గ్రనైట్ మరియు సున్నపు రాయి స్టాకోతో నిర్మించబడింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయండి లోపల డిజైన్లు కానీ ప్రతిదీ. ఇది మనకు పైనుండి చూస్తే కింద కనిపిస్తుంది ఈ భాగము. పబ్లిక్ కనిపిస్తున్నారు. ఇంకా చాలా క్లియర్గా నేను తీయలేకపోయాను వీడియో, కానీ ఇంకా చాలా బాగుంది లైవ్లో అయితే. దీన్ని 56 మీటర్లు ఉంటుంది, 184 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో ఒక 45 ప్రార్థన స్థలాలు కూడా ఉంటాయండి. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ, మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పైకి ఎక్కి ఆ పబ్లిక్ని చూడడం. ఇంకా అలా కావాల్సిన ఐటమ్స్ కూడా పైకి ఎక్కుతుంటే కనిపించాయి. వాటిని కూడా వాళ్ళు ఏమేమి కొనాలనేది ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ అవుతూ ఉంది. ఇది లాడ్ బజార్కి దగ్గరలో ఉంటుంది. ఎప్పుడు లాడ్ బజార్ అంటే ఏదో కాదండి, బ్యాంగిల్సే. గాజుల మార్కెట్ని లాడ్ బజార్ అంటారు. అక్కడక్కడ చిన్న చిన్న గదులకి లాక్ చేసి ఉన్నాయండి చార్మినార్ లోపల. స్టెప్స్ అయితే చాలా హైట్ ఉన్నాయండి, ఎక్కడం కొంచెం కష్టమే అవుతుంది. కానీ చాలామంది పబ్లిక్ ఉండడము, కొంచెం పిల్లలు అయితే ఇష్టంతో అంటే ఒక ఎగ్జైట్మెంట్తో ఎక్కుతున్నారు, కొంచెం కష్టమైన. అండ్ చిన్న చిన్నవి చాలా ఉన్నాయి లోపల. రూమ్స్ అయితే లాక్ చేసి మనకు ఒక పరిమితి వరకే అలో ఉంది పైకి ఎక్కడానికి. అలాగే ఇది చరిత్రక మరియు సంస్కృతానికి ఒక ప్రతిబింబము. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం కూడా ఈ హైదరాబాదు. మనకు హైదరాబాద్ ఫస్ట్ మ్యాప్లో చూపించిన వెంటనే చార్మినార్నే చూపిస్తారు. ఇప్పుడు వరంగల్ అంటే మనకు అది ఎలా చూపిస్తారో హైదరాబాద్ అంటే చార్మినార్. ఇది కూడా అందరికి తెలిసిందే. మక్కా మసీదు, సూర్యాస్తమం సమయం సూర్యుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో. దాన్ని చూసుకుంటూ కూడా చాలాసేపు అక్కడే ఉండిపోయాము. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు, షాపింగ్స్ అయినాయి. అండ్ మా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్తున్నారు. అలాగే వాళ్ళకి కావాల్సిన లిస్ట్ కూడా చెప్పేశారు అనుకోండి అక్కడే. ఫస్ట్ వాళ్ళు చెప్పాల్సిందే అది. అలాగే మేము కిందికి వచ్చామండి. కిందికి వచ్చిన తర్వాత మాకు కావాల్సినవి కొన్ని థింగ్స్ తీసుకున్నాము, పిల్లలకు కావాల్సినవి కూడా ఇప్పించాము. అలాగే చార్మినార్ వెళ్ళినప్పుడు మేము కంపల్సరీ అక్కడ తాగేది చార్మినార్ టీ అని ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ టీ. అక్కడికి వెళ్ళినా ఇంకా వాళ్ళకు కూడా ఇప్పించాము. యాక్చువల్గా పిల్లలకైతే టీ తాపము, కానీ వాళ్ళు కూడా ఇష్టంగా హ్యాపీగా ఉన్నారని వాళ్ళకు కూడా టీ బిస్కెట్స్ ఇప్పించాము. అండ్ రిపబ్లిక్ డే అని చెప్పాను కదండి, సెక్యూరిటీ. అలాగే ఈవినింగ్ అక్కడ జెండా అది మొత్తం ఇక్కడ రౌండ్స్ వేస్తారండి. చార్మినార్ కూడా 3 కలర్ల లైట్లు వేసి అండ్ మన నేషనల్ గీతాలతోటి అక్కడ జెండా అనేది తిరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఆ టైం వరకు ఉండలేదు, పిల్లలు ఉన్నారు కాబట్టి చీకటి అవుతుందని మేము వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.